నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. షరతులు లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని, బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం వెంటనే అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ అందజేయాలని కోరారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో విడతి పత్రం అందజేశారు. లేకుండా మాఫీ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు రకరకాలైనటువంటి నిబంధనలు పెట్టి కేవలం 38% మాత్రమే ఇంతవరకు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. ఇంకా 72% రుణమాఫీ, 62% రుణమాఫీ జరగలేదు. కాబట్టి ఎలాంటి నొసుగులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికి కూడా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎందుకనంటే భారతదేశంలో ఎక్కువ మొత్తం గ్రామీణ ప్రాంతాలు, ఆ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం మీదనే దాదాపు ఆయన దగ్గర డబ్బులు లేకపోతే మొత్తం టోటల్ రికార్డు తీసి ఎంత అయితే ఎంత అప్పు అవుతుంది, ప్రతి పాస్బుక్ ₹1,00,000 ఇచ్చేయండి, 2 లక్షలు అని పెట్టి ఓడి కోసం తెగుతాడు. ఊరేసుకొని చచ్చే కాలంకి వచ్చింది రైతులు. కాంగ్రెస్ కార్యకర్తలు పక్కా కాంగ్రెస్ అన్నది.